ఎంటైర్ యూట్యూబ్ హిస్టరీ మొత్తంలో ఎవ్వరూ చేయలేనటువంటి డేంజరస్ టాస్క్ అయితే నేను చేయబోతున్నాం. ఈ మధ్యలోకి వెళ్ళాక అక్కడ మీకు చెప్తాను అసలైన టాస్క్, అసలైన థ్రిల్ అంటే ఏంటో. మీతో పాటు నేను కూడా చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. మిడిల్ ఆఫ్ ద సీలోకి వెళ్ళాక ఏం జరుగుతుందో అని చాలా థ్రిల్ అయితే ఫీల్ అవుతున్నాం. సో లెట్స్ గో ఇన్ టు ద సీ గైస్. గైస్, ప్రతిసారి మనం ఒకరికి హెల్ప్ చేసి అందరూ థ్రిల్ అనేది ఫీల్ అవుతున్నాము. బట్ ఈసారి పర్టికులర్లీ మా టీం అందరూ ఏమైనా మనమే థ్రిల్ గా ఫీల్ అయితే ఎలా ఉంటుంది అని ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము. థ్రిల్ ఏంటంటే వైజాగ్ లో బీచ్ వచ్చేసి ఫేమస్. మన వాళ్ళతో కలిపి బీచ్ మధ్యలోకి వెళ్ళి మధ్యలో దూకాలని అయితే అనుకున్నాం గైస్. సో ఇదైతే కొంచెం డేంజరే, బట్ మన ఆడియన్స్ కోసం కొంచెం థ్రిల్గా చేద్దామని మన వాళ్ళందరూ టీం అంతా కలిపి మనం ఫిక్స్ అయి చేస్తున్నాము. లెట్స్ గో గైస్, ఎట్లా ఉంటుందో చూద్దాం మనం కూడా. బట్ ఇది చాలా థ్రిల్లింగ్, యాంగ్జైటీగా అయితే ఉంటుందని అయితే మేమైతే అనుకుంటున్నాం. మీరు కూడా చూడండి వీడియో అయితే. ఇక్కడ వీళ్ళందరూ హ్యాపీగా బోట్ అయితే ఎక్కుతున్నారు, కానీ వాళ్ళకి తెలియని ట్విస్ట్ అండ్ నాకు మాత్రమే తెలిసిన ట్విస్ట్ ని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిడిల్ వరకు వాచ్ చేయండి. స్టార్ట్ అయ్యాం గైస్. మనం అయితే సైడ్ మీరు చూడండి, అక్కడ అల్ల అయితే ఇది చూడండి గైస్. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే మేము ఏదైతే కూర్చున్నామో ఇది యాక్టివిటీ సపోర్ట్ కానీ కట్టడం కానీ ఏం ట్రై చేయలేదట. ఇది ఇటు ఊగుతా పోతుంది. చాలా ఇక్కడ నువ్వు తప్ప అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నేనేం చెప్పనన్నా, నాకు ఇక్కడ టాయిలెట్ పడిపోతుంది. గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. నీ జలగన్న ఉందరా నీకు రే. ఈ విధంగా ఉంటుంది అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ విధంగా ఉంటుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 2000 years later. చాలా ముందు నుంచి చాలా లోపలికి వచ్చాము. ఒక 4 కిలోమీటర్స్ లోపలికి వచ్చాము. ఇక్కడ అంతా ఓసర్ ఇది. ఇక్కడ ఏమొచ్చి మనం చూద్దాం అనుకుంటాము. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే వీళ్ళకి ఏం చెప్పామంటే నార్మల్గా సముద్రంలో దిగడమనే చెప్పాము. ఇప్పటివరకు వీళ్ళకి తెలీదు. ఇక్కడ ట్విస్ట్, అసలు ట్విస్ట్ ఏంటి అంటే డబుల్ ట్విస్ట్ కావాలి కదా మనకి. డబుల్ ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ ఎవరివైతే ఫోన్స్ ఉన్నాయో ఆ ఫోన్స్ వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మీ థ్రిల్ కోసం మీ అదృష్టమో లేక మా ఎగ్జైట్మెంట్ కోసం మా దురదృష్టమో తెలియదు, కానీ ఈ రోజు సముద్రంలో అల్లైతే చాలా వేగంగా అండ్ చాలా పెద్దగా అయితే వస్తున్నాయి. ఫోన్ పట్టుకొని దిగాలనుకున్న ఒక్కొక్క ఫోన్స్ మినిమం 1 lakh అబౌవ్ ఉన్న ఫోన్స్ S2, S23 అండ్ iPhone 16. ఇది ఎప్పుడు పెట్టారు? 16 ఉంది, 15 ప్లస్ 14, 15, 16 ఇట్లా ఉన్నాయి. డిఫరెంట్ ఫోన్స్ ఉన్నాయి, బట్ అన్ని కాస్ట్లీ ఫోన్సే. ఇప్పుడు ఈ ఫోన్లు పట్టుకొని దిగి ఎవరి ఫోన్ పని చేస్తారో ఎవరి ఫోన్ పని చేయడం కూడా చెక్ చేసుకుంటాం. ఇదంతా మీకోసం చేస్తున్నాం మాత్రమే. బట్ మీరు మాత్రం ఎట్టి వస్తే కానీ ఇంటి దగ్గర కానీ బయట కానీ ఎక్కడ ఎవరు ట్రై చేయొద్దు. చాలా రిస్క్తో కూడుకున్నది. మీ మాత్రం అన్ని ప్రికాషన్స్ తీసుకొని దిగడం అయితే జరిగింది. మీరు మాత్రం ఎట్లాంటి రిస్క్ మాత్రం తీసుకోండి గైస్. దిగుతున్నాము, ఎవరైతే దిగుతారో మనం అడుగుతాము. వాళ్ళు మాత్రం మనం చేయలేము. వాళ్ళు అయితే మనం దిగదాం. మీరు ఎవరు దిగాలంటే టైం అయితే అయిపోయింది, చాలా టైం అయిపోయింది. ఇప్పటికే మనం మిడిల్ ఆఫ్ ద సీకి వచ్చాము. సీకి అంటే ఒడ్డు నుంచి దగ్గర చాలా దూరం వస్తాం, 4 కిలోమీటర్లు. లోపల ఒకటే బ్యాలెన్స్. ఇప్పుడు మనం దొక్కుతున్నాం గైస్. మీరు చూస్తున్నారు అమలు అయితే ఏ లెవెల్లో ఉన్నాయో చూస్తున్నారు, ఎంత దారుణంగా ఉన్నాయి వాళ్ళు. మనం ఇప్పుడు దూకడం ఒకటే గైస్ బ్యాలెన్స్. దూకుతున్నాం గైస్. ఈ మొబైల్స్ అయితే దూకుతున్నాము. బెస్ట్ వీడియో క్యాప్చర్ అయితే మాత్రం మనం తీసుకుంటాము. ఓకేనా? వాళ్ళకి మాత్రం సర్ప్రైజ్ ఉంటుంది గైస్. ఎంకరేజ్ అంటే వాళ్ళు జాగ్రత్త మనం చూసుకుంటాం. ఎందుకంటే ప్రాబ్లం అయితే ఏం లేదు, మీరు చూసుకుంటామని చెప్తున్నారు. మన సేఫ్టీ కూడా కొన్ని తీసుకురావడం జరిగింది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో మనం అయితే ఇప్పుడు దిగుతున్నాం గైస్, జస్ట్ ఫర్ మీకోసం ఇదంతా.
ఎంటర్టైన్మెంట్ కోసం మీరు ఇట్లాంటి మాత్రం ట్రై చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఇలాంటి డ్రెస్ ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి, ఇది లేదని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇక్కడ మనం ట్విస్ట్ ఏంటి అంటే ఎవరైతే సరిగా క్యాప్చర్ చేస్తారో ఫోన్ తో, ఎవరైతే మంచి వీడియో క్యాప్చర్ చేస్తారో వాళ్ళతో సర్ప్రైజ్ ఇస్తాము. ఓకేనా? మీ అందరూ రెడీగా ఉన్నారు కదా? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మన వాళ్ళు అయితే అందరూ రెడీగా ఉన్నారు. నాకైతే భయంగా ఉంది. కాకపోతే వీళ్ళైతే నాకు ఆర్డర్ చేస్తామన్నారు. అసలు నేనైతే రిస్క్ చేస్తున్నాను, అది కూడా మీకోసం. మన కోసం ఎంత రిస్క్ చేస్తున్నాను guys? మీకోసం, ఓన్లీ మీ థ్రిల్ కోసం చేస్తున్నాను. ఓకే గాయ్స్, మరి నేనైతే వెళ్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. చెప్తాను. అదే బాగా అయిపోయింది మన నువ్వు ఒక్క మంచి కానీ చాలా తీసుకోండి, చాలా తీసుకోండి. ఉండొచ్చు కొంచెం మనకి ఎందుకంటే అవార్డు తక్కువ కాబట్టి కాకపోతే అంతా మీకోసం అయితే చేస్తున్నాం. మీరైతే ఎంజాయ్ చేయండి. సెకండ్ పర్సన్ అయితే దిగారు గైస్. సెకండ్ పర్సన్ కూడా దిగారు. థర్డ్ పర్సన్ కూడా దిగుతున్నారు. లైఫ్ లో రిస్క్ లేదు, రస్క్ లేదు. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. సముద్రం నడి ఒడ్డున బాగా చెప్పు చేసాము. I never expected actually. అందరం అయితే దిగడం జరిగింది. ఇప్పుడు ఏదైతే దూకాను గైస్, మనం ఏదైతే ఒక కాన్సెప్ట్ అనుకున్నామో ఆ కాన్సెప్ట్ని సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాము. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్ప్తోని కంప్లీట్ చేయడం జరిగింది. అదే మనం ఎక్కిన గోల్ కూడా అలానే మనం కంప్లీట్ చేసుకుని ఒడ్డుకి రావడం జరిగింది. అట్లనే మనతో దూకిన శివ కూడా అతని ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నదో మీతో చెప్తాడు. కావాలి అంటే వీళ్ళిద్దరూ దూకారు మనతో పాటు. మొత్తం ఫస్ట్ అయితే ఇతను దూకడం జరిగింది. ఇతను అండ్ గోపి అండ్ శివ ఎట్లా ఉన్నదో ఒకసారి ట్రై చేస్తారు. ఫస్ట్ అందరికన్నా ఫస్ట్ దూకినది వీళ్ళ డేర్ చేస్తారు. కాన్సెప్ట్ అయితే కంప్లీట్ చేయడానికి చాలా టైం తీసుకున్నాము, చాలా గ్రౌండ్ వర్క్ చేసాము. అట్లానే ఇక్కడ ఎవరైతే మాతో వచ్చారో వాళ్ళ హెల్ప్ తీసుకుని వాళ్ళ యొక్క సపోర్ట్తో అయితే మేము దిగగలిగాము. వేరే నార్మల్గా అయితే అది అవ్వదు. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటిది అయితే ట్రై చెయ్యొద్దు. అండ్ చేయడానికి కూడా అసలు ఆలోచించొద్దు కూడా. ఎందుకంటే లోపల చాలా 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 డేంజర్గా ఉంది, చాలా ఇబ్బందిగా కూడా ఉంది. చాలా డేంజర్ గైస్. మీ లైఫ్ థ్రెట్. ఇట్లాంటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం చేయొద్దు గైస్. ఓకేనా? ఇది నా అడ్వైస్. థ్యాంక్ యూ. మీరు ఎట్లానే మమ్మల్ని సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి మీ కామెంట్స్తో మాకు ఏదైనా కొత్తగా మీరు చేయమని అయితే మీరు చెప్తే మేము డిఫరెంట్గా ట్రై చేస్తాము. బట్ మీరు చెప్పేది కూడా కొంచెం మంచిగా చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ ఇలా టాస్క్ మొత్తం మేము కంప్లీట్ చేసుకుని వెళ్తుండగా
ఇక్కడ కొంతమంది ఫిషర్మెన్ పిల్లలు మరియు ఆడవాళ్ళు కనిపించడంతో వాళ్ళకి ఏదైనా చేయాలనిపించి వెంటనే ఇక్కడ ఉన్న ఈ ఐస్ క్రీమ్ బండిలో ఐస్ క్రీమ్స్ మొత్తాన్ని వాళ్ళందరికీ కొని ఇవ్వడం జరిగింది. బదులుగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ వీడియో తీపించుకున్నాం వాళ్ళతో. గైస్ మనం ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నామో ఈ కాన్సెప్ట్ అంతా కంప్లీట్ చేయడానికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తుంది వీళ్ళే కాబట్టి వీళ్ళ బ్యాచ్ మొత్తము. సో వీళ్ళు మనం చాలా 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 బాగా సపోర్ట్ చేశారు, చాలా డెప్త్ సపోర్ట్ చేశారు. అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా చేస్తారని. థ్యాంక్ యూ మీ అందరికైనా థ్యాంక్ యూ. एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का, लाइक और शेयर ठोक दीजिए, 5000 लौटे दिख जाना चाहिए.